ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురుభ్యో నమ. నెంబర్ 1 ఓటీటీ ఛానల్ ప్రేక్షకులకి అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం ఎలా ఉండబోతుందో మనం చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ ఉగాది అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఈ ఉగాది రోజు మనందరం ఈ పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అనే దాని గురించి చర్చించుకున్న తర్వాత ఈ నవనాయకుల ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఉగాది అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, యుగానికి ప్రారంభమే ఈ యుగాది రానున్న కాలంలో కాలక్రమేణా ఉగాదిగా మారిపోయింది. చాలామందికి తెలిసే ఉండవచ్చు, యుగాది అనే నామకరణంతో ఉండేది. యుగానికి ప్రారంభము ఈ ఉగాది కాబట్టి. అయితే మరి రానున్న రోజుల్లో ఉగాదిగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఉగాది రోజు ఎందుకని షడ్రుచులతో కూడిన పచ్చడి చేసి ముందుగా అది స్వీకరించిన తర్వాత మనం ఏదైనా తీసుకోవాలి? చాలామందిలో ఈ సందేహం కూడా ఉండవచ్చు. వాస్తవానికి ఈ సంవత్సరం షడ్రుచులతో కూడిన జీవితం ఉంటుంది, అన్నిటినీ మనం ఒకే విధంగా తీసుకోవాలని చెప్పి మనం ఈ షడ్రుచులతో కూడిన పచ్చడి చేసి భగవంతుడికి నివేదన చేసి అది ఆరగించిన తర్వాత మనందరం ఏదైనా మనం తింటాం అనేది ఆనవాయితీగా వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే, జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. కష్టాలు, సుఖాలు, అలాగే ఆనందాలు, బాధలు ఇలా అన్నిటితో మిళితమై ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే కష్టాలకి, సుఖాలకి అన్నిటికీ కూడా ఎదిరించే శక్తి నా మనసుకి, నా శరీరానికి ఇవ్వు తండ్రి అని చెప్పి ముందుగానే మనం ఉగాది పచ్చడిని స్వీకరించి ఆ పరమాత్ముడిని వేడుకుంటాము ఈ ఉగాది పర్వదినాన. కాబట్టి ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడి తీసుకోవటం ఎందుకు అంటే ఇదే కారణం. అందరికీ తెలిసే ఉండవచ్చు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, నవనాయకుల ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఈ సంవత్సరం మనకి రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి, గురువుగా ఈ సంవత్సరం ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. మిగిలిన దేశాలన్నిటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం మాత్రం ప్రపంచంలో ఖ్యాతి పొందుతుంది, గుర్తింపు తెచ్చుకుంటుంది. అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాజుగా గురువు ఉన్నాడో, గురువు యొక్క లక్షణం ఏమిటి? అందరినీ సమానంగా చూడటం, రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించటం. అంటే మనకు రాజు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం మన దేశాన్ని గౌరవ పదంలో నిలబెట్టడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి విజయాన్ని పొందుతాడు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే మన రాష్ట్రాలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఇలా రాజు అయినటువంటి వారు రాజ్యాన్ని ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో విజయవంతంగా విజయాన్ని సాధిస్తారు. అయితే పరాభవ నామ సంవత్సరంలోనే ఒకటి ఉంది. పరాభవము అంటే ఏంటి? దాని అర్థం అవమానాలు, అగచాట్లు ఎన్ని కదా. అంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అంటే ఇంటికి రాజు అయిన మీకు, అలాగే దేశానికి రాజైన నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రానికి రాజైన చంద్రబాబు గారు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ఏ ముఖ్యమంత్రి గారికైనా కానీ కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి, అవమానాలు కూడా కలుగుతాయి. కానీ వాటిని తిప్పి కొట్టి తీరతారు. ఎందుకనంటే వీరికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా ఓర్పుతో ఉంటారు. అందువల్ల ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా
వీరు కంగారు పడకుండా బెదిరిపోకుండా చాలా కూల్గా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా రాజు ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. కష్టాలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి, కానీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కావాలి అంటే మనకి రాజైన వాడు లేక ఇంట్లో యజమాని ధైర్యంగా ఉంటే మిగిలిన వారందరూ కూడా ధైర్యంగా ఉంటారు కదా. అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ఇకపోతే మంత్రి కుజుడు అవ్వటం చేత ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి, కాబట్టి అది అధిగమించగలుగుతారు. ఇకపోతే సైన్యాధిపతి చంద్రుడు అవ్వటం చేత వర్షాలు ఈ సంవత్సరం బాగా పడతాయి. అలాగే అందరి యొక్క ఆలోచన విధానం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇబ్బందులు ఎన్నొచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే యొక్క స్థితి వీరిలో ఉంటుంది. కాకపోతే కొంత భయాందోళనలు ఎదురవుతూ ఉంటాయి. అంటే కొన్ని దేశాలు యుద్ధాలు పడటం వల్ల, అలాగే అగ్రదేశాలపైన కొన్ని ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే సస్యాధిపతి శుక్రుడుగా ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి సస్యాధిపతి ఎప్పుడైతే శుక్రుడిగా ఉన్నాడో ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా రాబడి అన్ని దేశాల్లో బాగానే ఉంటుంది, కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నప్పటికీ డెవలప్మెంట్ అయితే ఉంటుంది, అలాగే లగ్జరీలకు ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటారు, అలాగే విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు, దానివల్ల డబ్బుని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. అలాగే ధాన్యాధిపతి బుధుడుగా ఉన్నాడు. ధాన్యాధిపతి బుధుడవటం చేత ఈ సంవత్సరం ధాన్యం అంటే పంటలు బాగుంటాయి, అన్ని విధాల రైతులకి శ్రేయోగదాయకంగానే కనపడతా ఉంది, శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే అర్ఘాధిపతి మళ్ళా చంద్రుడుగా ఉన్నాడు. కాబట్టి అర్ఘాధిపతి చంద్రుడు అవటం చేత అన్ని విధాల వర్షాలు సకాలంలో పడతాయి, దీంతో పాటుగా పంటలు కూడా బాగా పండుతాయి, అన్ని విధాల చాలా ఆనందదాయకంగానే గోచరిస్తూ ఉంది. ఇకపోతే మేఘాధిపతి కూడా చంద్రుడు. ఈ మేఘాధిపతి చంద్రుడు అవటం చేత వర్షాలు పడటం, అలాగే ధాన్యం వీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఫలితాలు వచ్చి తీరుతాయి. రెండు పంటలు కూడా చాలా యోగదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా గోధుమలు ఎక్కువ రేట్లు పెరుగుతూ ఉంటాయి, అలాగే ధాన్యం ఎక్కువగా రేట్లు పెరుగుతాయి, అలాగే పంటలు కూడా బాగా పండుతాయి. ఇకపోతే రసాధిపతి సూర్యుడిగా ఉన్నాడు. కాబట్టి కోపాలు తాపాలని కొంత తగ్గించాలి. అలాగే ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చిన్నటికి కోపాన్ని తగ్గించుకుని మీరు సామరస్యంగా ప్రతి పనిలో కూడా సౌమ్యం పాటిస్తూ ముందుకు వెళితే ఈ సంవత్సరం ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోగలుగుతారు. ఇకపోతే నీరసాధిపతి మరలా గురువుగా ఉన్నాడు. కాబట్టి వీరికి అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. టోటల్గా మనం ఈ నవనాయకులను బట్టి చూస్తే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటే బంగారం రేట్లు పెరగబోతూ ఉన్నాయి, అలాగే ధాన్యం రేట్లు పెరగబోతూ ఉన్నాయి, గోధుమల రేట్లు పెరగబోతూ ఉన్నాయి, అలాగే పెట్రోలు డీజిలు ధరలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే గ్యాస్ ధరలు పెరగబోతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం నిత్యావసర వస్తువులు కూడా కొంత రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం రాజు గురువుగా ఉండటం చేత బంగారం ధరలు మరింత పెరుగుతాయి. మధ్యలో కొంత తగ్గినప్పటికీ కూడా మరలా పెరిగే అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సునామీలు రావటానికి అవకాశాలు ఉన్నాయి, అలాగే కొన్ని తుఫాన్లు కూడా ఎక్కువగా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాలలో ముఖ్యంగా అగ్రదేశంలో కొన్ని విపత్కరమైన పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆస్తి నష్టం, ధన నష్టాలు కలిగే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మన దేశంలో అంటే భారతదేశంలో మాత్రం కొంతమేర మెరుగైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించే పరిస్థితి కనపడుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావటం, దానివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. వీటినన్నిటినీ ఎదుర్కోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఎక్కువగా గురువుని ఆరాధించటం. ప్రతి నిత్యము కూడా మీరు మేధా దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ, అలాగే మీరు నమ్మిన దైవాన్ని గురువు రూపంలో ఏ దేవీ దేవతలను నమ్మితే వారిని ఆరాధిస్తూ, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ, తల్లిదండ్రుల్ని
మంచి చెడులు చూస్తూ, అలాగే మీకు గురువుగా ఎవరినైతే భావిస్తున్నారో, చదువు చెప్పిన గురువు కావచ్చు, అలాగే జీవితంలో మార్గదర్శకాన్ని చూపిస్తూ మిమ్మల్ని నడిపిస్తున్న గురువులు కావచ్చు, వారికి మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వారి దీవెనలు మీరు పొందుతూ ఉంటే మీకు ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం అద్భుత ఫలితాలు పొందుతారు. ఆ కష్టాలని అధిగమించగలుగుతారు. సహజంగా ప్రతి సంవత్సరము కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ ఎన్నున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే స్థితి మీలో ఉంటే, కష్టాన్ని కూడా ఆనందంగా తీసుకునే స్థితి మీకు ఉంటే, ఏ సంవత్సరము కూడా నవనాయకులు ఎలా ఉన్నప్పటికీ మీ పర్సనల్ జాతకంలో మీరు వాటిని అధిగమించవచ్చు. నేను ఎప్పుడు చాలా చిన్న చిన్న రెమెడీ చెప్తూ ఉంటాను. అంటే ఫలానా రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, ఈ రాశి వారికి బాగోలేదు అని చెప్పి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం నేను చెప్పబోయే రెమెడీస్ మీరు గనక ఆచరిస్తే బాగున్న రాశివారు కానీ లేక అస్సలు బాగోలేని రాశివారు కానీ ఒకేలాంటి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైతే పంచాంగ శ్రవణం ఇన్న తర్వాత భయపడకుండా ధైర్యంగా మీరుంటూ మీరు గనక ఈ చిన్న చిన్న పరిష్కారాలు గనక మీరు ఆచరిస్తే మీ జీవితంలో మీరు తప్పకుండా విజయంతో పాటుగా అన్ని విధాల ముందుండగలుగుతారు. మనకు కావాల్సింది ఏమిటి? ధైర్యలక్ష్మి. ఆ ధైర్యలక్ష్మి మీ చెంత ఉండాలి అంటే మీరు ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేయాలి. ఆ ధైర్యలక్ష్మితో పాటుగా అష్టలక్ష్ములు మీ చెంతనే ఉంటాయి. ఈ సంవత్సరం మీకు కష్టాలు లేని జీవితం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అవమానాలు ఉన్నాయి, అలాగే ఒకరినొకళ్ళు మోసం చేసుకునే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. నమ్మిన వారిని మోసం చేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే కేవలం మనం ఎరుకతో లేకపోవటం వల్లే. కాబట్టి నవనాయకుల యొక్క అనుకూల ఫలితాలు అంటే యావరేజ్గా కనపడుతూ ఉన్నాయి, అంటే పరిపూర్ణంగా అయితే లేవు. కాబట్టి మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఎప్పుడైతే ఉన్నామో నవనాయకులు కూడా మనకు అనుకూలించి మీకు శుభ ఫలితాలను ఇచ్చి తీరుతారు. కాకపోతే ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినటం వల్ల మనకి గ్రహస్థితి అనుకూలిస్తుంది అని మన పెద్దలు అనాదిగా చెప్తూ ఉన్నారు. అందుకనే ఉగాది రోజు మనందరం కూడా పంచాంగ శ్రవణం చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం. అంటే ఈ సంవత్సరం కాలమానం ప్రకారం ఎలా ఉంది, అలాగే నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ 12 రాశుల వారు జీవితం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం. అలా పంచాంగ శ్రవణం వినటం వల్ల మనకి కొన్ని దోషాలు తొలగిపోతాయి. అందుకనే ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది అనాదిగా మనం వింటూ ఉన్నాం, చెప్తూ వస్తూ ఉన్నాం. మీ అందరి జీవితంలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగి మీరు ఆనందంగా వర్ధిల్లాలి. ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహంతో, ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీ జీవితాలలో ఆనందాలు వెల్లువిరియాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ ఇప్పుడు మనం 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం.